సో ఇస్నాపూర్ అండి, ఇస్నాపూర్లో ఒక మంచి వెంచర్ని, ఒక మంచి ప్లాటింగ్ వెంచర్ని, లేదంటే మిక్స్ ఆఫ్ ప్లాటింగ్ అండ్ విల్లా ప్రాజెక్ట్ వెంచర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే విజువల్గా కూడా చూపిస్తాను. సో ఇది ఇస్నాపూర్, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతమే ఇస్నాపూర్. ఇస్నాపూర్ యొక్క కీ లొకేషనే దీనికి అడ్వాంటేజ్. ఎలా అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, అలాగే ఇస్నాపూర్ ప్రాంతం ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే గచ్చిబౌలి, అలాగే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ప్రాంతానికి చాలా ఎసెసిబుల్. అలాగే మెడికల్ డివైసెస్ పార్క్, ఫార్మా హబ్కి, ఈ 2 ఐటీ షాడో ఏరియాస్కి, ఫార్మా షాడో ఏరియాస్కి మిడిల్లో ఉంటుంది ఈ ఇస్నాపూర్. సో హైదరాబాద్కే ఎకనామిక్ పవర్ హౌసెస్ ఈ 2 ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ. సో ఫార్మాలో మనం వరల్డ్లోనే లీడ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఐటీ విషయానికి వస్తే ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ సిటీ హైదరాబాద్. సో ఆ పవర్ హౌసెస్, ఎకనామిక్ పవర్ హౌసెస్ మిడిల్లో ఉన్న ఇస్నాపూర్ ప్రాంతం. సో ఐటీ పీపుల్ కావచ్చు, ఫార్మా పీపుల్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే హెచ్ఎన్ఐస్, ఎన్ఆర్ఐస్, అలాగే కోర్ క్యాపిటల్లో ఉండే పీపుల్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయటానికి, ఈ ప్రాంతంలో తమ డ్రీమ్ హౌస్ని సొంతం చేసుకోవటానికి ఇష్టపడతారు. అలాగే లాస్ట్ 10 years నుంచి తీసుకుంటే ఇక్కడ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా హై ఉన్నాయి. హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఇట్స్ అబోవ్ 30% అండి, ఆన్ రికార్డ్ ఇది. అలాగే రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ పరంగా తీసుకున్నా కూడా ఏ హైవేలో జరగనన్ని రిజిస్ట్రేషన్స్ ఎప్పుడూ కూడా ఈ హైవేలో జరుగుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ హ్యాపెన్స్ హియర్. ఎందుకు అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్ కూడా ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటాడు. సో నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను 15 years నుంచి ఈ హైవేని చూస్తూ ఉన్నాను. 15 years బ్యాక్ ఏదైతే, నాట్ ఈవెన్ 15 years అండి, 12 years బ్యాక్ ఏదైతే మేము 700,000 1000 రూపీస్కో సేల్ చేసిన ల్యాండ్స్ ఈరోజు 1,50,000 అయి ఉన్నాయి. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఈ ప్రాంతాన్ని మనం విజువల్గా ఒక 10 years బ్యాక్కి వెళ్ళి ఈ ప్రాంతాన్ని గుర్తు తెచ్చుకుంటే ఏమీ కనిపించేది కాదు. ఈ ప్రాంతంలో ఐసోలేటెడ్ ల్యాండ్ లాగా ఉండేది, కొంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉండేవి. బట్ మీరు చూస్తూ ఉన్నారు హైవే అంతా బిజీగా ఉంది. 2 sides ఆఫ్ హైవే ఎలా బస్ట్లింగ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు. ప్లస్ ఇస్నాపూర్కు ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిట్ 19, ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2తో కంపేర్ చేసుకుంటే ఇంకా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ ప్రాంతంలో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతూ ఉన్నాయి, అలాగే విల్లాస్. సో హై ఆర్ఓఐ ఉండే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదంటే ఎప్పుడు కూడా ఫ్లాట్సేనండి. స్క్వేర్ యార్డ్స్లో పర్చేజ్ చేసే ఫ్లాట్సే ఎప్పుడు హై ఆర్ఓఐని చూస్తూ ఉంటాయి. సో అలాంటి స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఈ ప్రాంతంలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఈ హైవే ఫేసింగ్ తీసుకుంటే 1 lakh ఉంటుందండి. 1 lakh నుంచి 1,50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఈవెన్ 1 lakhలో కూడా దొరకదు చెప్పాలంటే, అసలు ల్యాండ్ దొరకటమే కష్టం ఇంకా క్లియర్గా చెప్పాలంటే. బట్ మీరు రెసిడెన్షియల్గా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మీ డ్రీమ్ ప్లాట్ని ఎక్వైర్ చేసుకోవాలంటే అరౌండ్ 40,000-45,000లో మీకు ఓఆర్ఆర్ నుంచి 2.5 kilometers డిస్టెన్స్లో, అలాగే ఈ హైవే నుంచి 1 kilometer డిస్టెన్స్లో, దట్టు విల్లా ప్రాజెక్ట్స్ మిడిల్లో ఫ్లాట్స్ దొరికే అవకాశం స్టిల్ ఈ రోజు కూడా ఉంది. సో అలాంటి లేఅవుట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతూ ఉంటుంది. సో 50% ఆఫ్ గ్రోత్ నెక్స్ట్ 2-3 yearsలోనే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వై? బికాస్ రాబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాబోతున్న మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ పూణే ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్ వేగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఈ NH65 కావచ్చు, అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, లాజిస్టిక్ యాక్టివిటీస్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్. దీస్ ఆర్ ద రీజన్స్ అండి. సో మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా న్యూ కన్స్ట్రక్షన్. సో నవ్వండి ఈ ప్రాంతంలో ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే, సో ఈ ముంబై హైవే నుంచి మనం డైవర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ముంబై హైవే నుంచి ప్యారలల్గా కనెక్టివిటీ ఉన్న రోడ్స్లోకి మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ముంబై హైవేని, నర్సాపూర్ హైవేని, అలాగే రాబోతున్న త్రిబులార్ని కనెక్ట్ చేసే రోడ్స్ ఏవి అని ఐడెంటిఫై చేసి, కీ మైక్రో మార్కెట్స్కి రీచ్ అవుతున్న రోడ్స్ ఏవి అని మనం ఐడెంటిఫై చేసి ఆ రోడ్స్లో ట్రావెల్ చేస్తే ఒక మంచి
లేఅవుట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రయత్నం మనం ఒకసారి చేసి చూద్దాం. సో నేను ఇస్నాపూర్ నుంచి టువర్డ్స్ ఇంద్రేశం ట్రావెల్ చేస్తానంటే ఇప్పుడు సో టువర్డ్స్ ఇంద్రేశం ట్రావెల్ చేస్తా ఉంటే ఎంత డిస్టెన్స్లో మనం ఒక మంచి లేఅవుట్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు నేను ఇస్నాపూర్ నుంచి టువర్డ్స్ ఇంద్రేశం వైపు ట్రావెల్ చేస్తూ ఉన్నానండి. ఆ సబ్ రోడ్ తీసుకున్నాను. సో ఇట్స్ ఎ బిగ్ రోడ్ అండ్ ఆల్సో చూడండి ఈ సబ్ రోడ్లో కూడా చాలా రెసిడెన్షియల్ యాక్టివిటీ అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా కనిపిస్తూ ఉంది. సో మనం మొదటగా చిట్కల్ అనే విలేజ్ రీచ్ అయ్యాం. సో మనం చిట్కల్ విలేజ్ రీచ్ అయ్యామండి. ఈ చిట్కల్ విలేజ్ హైవే నుంచి మ్యాటర్ ఆఫ్ 1 కిలోమీటర్ లోపే ఉంది, నాట్ ఈవెన్ 1 కిలోమీటర్ అని చెప్పచ్చు. సో ఈ చిట్కల్ విలేజ్ ఈ ప్రాంతం నుంచి మనం హెచ్ఎండిఏ లేఅవుట్స్ని ఐడెంటిఫై చేయవచ్చు అండి. సో హెచ్ఎండిఏ లేఅవుట్స్ విషయానికి వస్తే చాలా ఫ్యూ లేఅవుట్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో. రీజన్ ఏంటంటే చాలా కాలం నుంచి ఇక్కడ లేఅవుట్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు డెవలపర్స్ అందరూ కూడా ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్కి వెళ్ళటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెకండ్ ఫేజ్లో ఉంది అని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో. బట్ కొన్ని ఫ్యూ హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి. అలాంటి హెచ్ఎండిఏ లేఅవుట్స్ ప్రాపర్ కైండ్ ఆఫ్ హెచ్ఎండిఏ లేఅవుట్ని ఐడెంటిఫై చేసి మంచి కనెక్టివిటీ ఉన్న లేఅవుట్ని ఐడెంటిఫై చేసి అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్ని ఐడెంటిఫై చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే సో ఇది మరో మియాపూర్ అవుతుంది. ఐ కెన్ అష్యూర్ యూ బికాజ్ కేపీహెచ్బి, మియాపూర్, చందానగర్, మదీనాగూడ లాస్ట్ 10-15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఇలా కూడా లేవు. ఇప్పుడు ఈ చిట్కల్ ఎలా ఉందో అలా కూడా లేవు. సో అవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి బికాస్ ఆఫ్ ద పొటెన్షియల్ దిస్ ముంబై హైవే హ్యాస్ గాట్. ముంబై హైవేకి ఉన్న పొటెన్షియల్ వల్ల ఆ ప్రాంతాలు అలా డెవలప్ అయ్యింది. ఈవెన్ పటాన్చెరు, ఇస్నాపూర్ వరకు కూడా. సో ఇవి కూడా ఈ ప్రాంతం కూడా సెమీ డెవలప్డ్. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఈల్డ్ చేసుకోవచ్చు. దానితో పాటు హై రెంటల్ ఈల్డ్ కూడా లభిస్తుంది ఈ ప్రాంతంలో. మీరు కావాలంటే మీ డ్రీమ్ హౌస్ని, మీ విల్లాని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే విల్లా ప్రాజెక్ట్ కనిపిస్తుంది చూడండి. సో విల్లాస్ అంటే ఓన్లీ కోకాపేట్కో, మోకిలాకో, కొల్లూరుకో పరిమితం అనుకుంటే అది మిస్టేక్ అవుతుంది. ఎఫర్డబుల్ ప్రైజెస్లో ఇక్కడ చాలా మంచి విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఎగ్జిట్ 19, ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 కన్నా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాంతాల్లో ఉంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫర్డబిలిటీ, బికాస్ ఆఫ్ ద అవైలబుల్ ఆఫ్ హెచ్ఎండిఏ ఫ్లాట్స్ నౌ. ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 1లో మీరు హెచ్ఎండిఏ ఫ్లాట్స్ని ఎక్కడా ఐడెంటిఫై చేయలేరు. బట్ ఈ ప్రాంతంలో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉందండి. చాలా లేఅవుట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ 120 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో. సో మనం ముంబై హైవే నుంచి మ్యాటర్ ఆఫ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అలాగే ఓఆర్ఆర్ నుంచి మ్యాటర్ ఆఫ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. 2 or 2.5. సో ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 నుంచి ఆ క్రూషియల్ ఎగ్జిట్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ని, అది కూడా ఓపెన్ ప్లాట్స్, అలాగే చుట్టుపక్కలంతా విల్లా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్న ప్రాంతంలో ఓపెన్ ప్లాట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్డ్ మైన్ అవుతుందా లేదా అనేది మీరే విజువలైజ్ చేసుకోండి. ఎస్, లెఫ్ట్ సైడ్ ఐ కెన్ ఫైండ్ ఏ లేఅవుట్ అండి. అలాగే దానికి ఆపోజిట్లో చాలా విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. దూరంగా ఒక కాలనీ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న ఏరియా ఇది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ లేఅవుట్ నౌ. సో ఒక టాప్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఇప్పుడు ఉన్నది చిట్కల్, ఇస్నాపూర్, పటాన్చెరు సబ్ లొకాలిటీ. ఓఆర్ఆర్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. NH65 ముంబై హైవే నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. సో మీరు చూస్తున్నారు కదా ఈ లేఅవుట్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ వెల్ డెవలప్డ్. అండ్ ఇది మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ రోడ్. ఈ డెవలపర్స్ కూడా ఆ 120 ఫీట్ రోడ్ కోసం కొంత స్పేస్ను వదిలేయటం జరిగింది. సో లేఅవుట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అండి. ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. అలాగే ఈ లేఅవుట్ చూస్తుంటే చూడండి, ఒక మంచి లేఅవుట్కి
హై రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండటానికి కావాల్సిన అన్ని పారామీటర్స్ నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ హైలైట్ ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి మ్యాటర్ ఆఫ్ 5 minutes డ్రైవ్, ముంబై హైవే ఎకనామిక్ లైఫ్ లైన్, ఆ హైవే నుంచి ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్న ముంబై హైవే నుంచి మ్యాటర్ ఆఫ్ 2-3 minutes డ్రైవ్. సో ఈ డ్రైవ్ అంతా కూడా నేను కొంత కమర్షియల్ యాక్టివిటీస్ని, కొంత రెసిడెన్షియల్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయగలిగాను. సో ఈ లేఅవుట్కి రీచ్ అయిన తర్వాత చూస్తే 360 యాంగిల్లో ఏ సైడ్ చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. అది కూడా ప్రీమియం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, విల్లా కన్స్ట్రక్షన్స్. ఒక పక్క ప్రీమియం విల్లా ప్రాజెక్ట్, ఒక పక్క ప్రీమియం హౌసింగ్, అలాగే ఆపోజిట్ సైడ్ ప్రీమియం విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మీకు కనిపిస్తూనే ఉంది కదా. సో ఒక టాప్ హెచ్ఎండిఏ లేఅవుట్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అన్నీ ఈ లేఅవుట్కి ఉన్నాయండి. ఎవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ చేశారు, రోడ్స్ ఆర్ ప్రాపర్లీ లేడ్, అలాగే ఫ్లాట్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు అకార్డింగ్ టు వాస్తు. అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ అని చెప్పొచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇవ్వటం జరిగింది. సో ఈ లేఅవుట్ ఎలా ఉందంటే ఈ మినిట్లో మన విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్కి నియర్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్పుకుంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ చుట్టుపక్కల ఉండటం జరిగింది. అలాగే ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నిటినీ కూడా 5-10 minutesలో మనం అసెస్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐటీ ఎంప్లాయీస్, ఫార్మా ఎంప్లాయీస్ గురించండి. సో ఎవరైతే ఎగ్జిట్ 1912లో ఎఫర్ట్ చేయలేరో, సో ఆ ప్రాంతంలో చూస్తే ఆ ప్రైజెస్ ఇప్పుడు ఓన్లీ హెచ్ఎన్ఐస్కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఈవెన్ హై లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్ కూడా పర్చేజ్ చేయలేని పరిస్థితులు. బట్ ఓఆర్ఆర్కి ఇంత నియర్, ఐటీ కారిడార్కి నియర్, ఫార్మా కారిడార్కి నియర్, చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్న ఏరియాలో ఎఫర్టబుల్ ప్రైస్ అంటే రెడీ టు కన్స్ట్రక్ట్, విల్లా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్న ఈ లేఅవుట్లో అరౌండ్ 45,000 ప్రైజ్లో ఫ్లాట్స్ లభిస్తూ ఉన్నాయి. సో వాటర్ చూస్తే ప్యూర్ వాటర్, అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండి. సో పర్ఫెక్ట్ లేఅవుట్, 100% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ చేసే లేఅవుట్ అని చెప్పొచ్చు ఈ లేఅవుట్ని. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏ గుడ్ లేఅవుట్ అండి. సో ఇలాంటి లేఅవుట్లో ప్రత్యేకించి ఈ సమయంలో, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, హైదరాబాద్ పూణే ఎకనామిక్ కారిడార్ స్టార్ట్ అవుతుంది. అలాంటి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే జస్ట్ ఒక గోల్డ్ మైన్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లే, దట్ ఐ కెన్ అష్యూర్. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రియల్ ఎస్టేట్ పారామీటర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్, ఒక అవగాహనకు మీరు రాదలుచుకుంటే గెట్ ఇన్ టచ్ అండి. నేను రవిప్రకాష్, నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9133728888. సో బెస్ట్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ.